ఎట్లా తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు మీకు? మీరు ట్యాపింగ్ మీద మరి మీరే హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, ట్యాపింగ్ మీద మీరే మరి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకొని మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నారు. మళ్ళీ మీరే హరీష్ రావు గారు గంటకు ఏ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నారు, జర్నలిస్టు హరీష్ రావు గారికి ఈ మధ్యలో సంభాషణ ఏం జరుగుతుంది అంతా కూడా నాకు సమాచారం ఉంది అని మళ్ళా మీరే చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉండే మంత్రులందరినీ ట్యాప్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ సంభాషణ అంతా కూడా వింటూ వాళ్ళలో కొంతమందిని మీ దగ్గరికి, మీ అంతరంగికుల దగ్గరికి కౌన్సిలింగ్కు పిలిపించి నువ్వు ఆయన దగ్గర ఎందుకు పోతున్నావు, ఈయన దగ్గరికి ఎందుకు పోతున్నావు అని చెప్పి మీరు సంజాయిస్తున్నారంటే మీరు విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మీకు బీజేపీ ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇది వాస్తవం. ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద, కానీ బీజేపీ గవర్నమెంట్ అంటనట్టుగానే ఉన్నది. మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్